ఇక ప్రశ్నించిన కేటీఆర్పై 14 కేసుల రాష్ట్రంలో సీఎం రేవంత్ ప్రతీకార పాలన, అణిచివేతలు, దౌర్జన్యాలు, కుట్రలే విధానం. ఫార్ములా ఈరేస్తో పెరిగిన రాష్ట్ర ప్రతిష్ట, ఈరేస్ రద్దుతో తెలంగాణకు తీరని ద్రోహం. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తిరట. ఇక ప్రజల కోసం రాజీలేని పోరాటం చేస్తున్న కేటీఆర్ గొంతునెక్కేందుకే రేవంత్ సర్కార్ అక్రమ కేసులు బనాయిస్తుందని మాట్లాడితే కేసు, శ్వాస తీసుకుంటే కేసు, తెలంగాణ భవన్కు నడిచి వస్తే కేసు, ఘోష్ కమిషన్ విచారణకు గురించి బయట మాట్లాడితే కేసు. వాళ్ళకి ఏమైతే చెప్పు, ఏం కాదు. మనం అనుకుంటాం పైసలు లేవు, ప్రకటనే భరోసా, రైతు భరోసా పంపిణీ వాయిదా యోచన ఎప్పుడు ఇచ్చేది నేడు ప్రకటించే అవకాశం. మరి ఈరోజు ఇవ్వకపోతే మాత్రం ప్రజలు మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. ఇక వచ్చే నెలలో స్థానిక పోరు, మొదటగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ, తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలకు వెళ్లే యోచన. నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం. నేటి మంత్రుల భేటీలో చర్చ, ఎన్నికల తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉందంటే ఇక పార్టీ ఏమైతుంది. ఇక వరల్డ్ వార్ 3 దిశగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రం. రంగంలోకి బ్రిటన్, అమెరికా. పశ్చిమాసియాలో ఫైటర్ జెట్లు మోహరిస్తున్న బ్రిటన్, మాపై దాడి చేస్తే కనీవిని ఎరగని రీతిలో స్పందిస్తాం. టెహ్రాన్ కు అమెరికా అధ్యక్షుడు తీవ్ర హెచ్చరిక. యుద్ధంలో చేరాలని అగ్రరాజ్యానికి ఇజ్రాయెల్ విజ్ఞప్తి. ఇరాన్ ఎనర్జీపై ఇజ్రాయెల్ దాడి చేస్తూ ఉందంట. ఇక కేసీఆర్ రైతు వేదికల్లో రేవంత్ సర్కార్ పండగ. రైతుల సంఘటితం కోసం కేసీఆర్ ఆరాటం. 2600 ఆడ కట్టినావు కానీ, రైతు వేదికలు కట్టినావు కానీ అవేంది గంజాయికి, రోజు మందు తాగడానికి, అసాంఘిక కార్యక్రమాలకి పనిచేసినాయి కదా రైతు వేదికలు. ఆ రైతు వేదికలను మీరు కట్టవచ్చు, కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే ఉపయోగిస్తున్నది. దేముచ్చటగా